వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల లిస్టు మరికొద్దిసేపట్లోనే రాబోతుంది. దీనికి సంబంధించిన లిస్టు ఏ విధంగా ఉండబోతుంది మనతో మాట్లాడడానికి ఆ పార్టీ సీనియర్ నేత అట్లాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ ఉన్నారు. సార్, ప్రధానంగా ఏ ప్రాతిపదికన అభ్యర్థుల లిస్టు ప్రకటించబోతున్నారు, ఏ ఏ వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు ఈసారి? ఇది ఫైనల్ లిస్టు. ఆల్రెడీ మీకు వరుసగా 3 సార్లు 4 సార్లు ఆ తర్వాత 2, 3 ఉన్నప్పుడు ప్రెస్ స్టేట్మెంట్ రూపంలో కూడా ఇస్తూ వచ్చాం. చాలా వరకు పూర్తి అయ్యాయి. ఇక ఫైనల్గా ఇది మా తుది జాబితా అని ఈరోజు విడుదల చేయబోతున్నాం. ఎందుకంటే ఇంకా ఎన్నికలుగా షెడ్యూల్ ఈరోజు వస్తుంది, నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది కాబట్టి ఇంకా ఎన్నికలకు రెడీ అవుతున్నాం కాబట్టి ఇది ఫైనల్ లిస్టు. కాబట్టి ఎప్పుడైతే ఆల్రెడీ మేము డిక్లేర్ చేసామో, ఎప్పుడైతే చేంజెస్ కూడా ఇప్పటికే తెలిసాయో అవన్నీ కలిసి చూసిన తర్వాత ఈరోజు కనబడబోయేది ఇప్పుడు అఫీషియల్గా అనౌన్స్ పోయేది. దాంట్లో ఇప్పటికే రిఫ్లెక్ట్ అవుతున్న ప్రాధాన్యత ఏదైతే బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చామో అది పెరిగిన ప్రాధాన్యత అది కనిపిస్తుంది ఓవరాల్గా చూస్తే. ఇంకా లెక్కలు అవన్నీ అనౌన్స్ చేశాక మీకు అఫీషియల్గా తెలుస్తాయి. అంటే బీసీల కోసమే పుట్టామని చెప్పుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ గతంలో 43 సీట్లు ఇస్తే ఇప్పుడు 24కే పరిమితం చేసింది. కానీ మీరు గతంలో 41 సీట్లు ఇచ్చి ఈసారి భారీగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకని బీసీలకు ఆ స్థాయిలో ప్రాధాన్యత ఇస్తున్నారు? మిగతా వర్గాలు కూడా ఎక్కువ ప్రాధాన్యత మీ పార్టీలో కనిపిస్తుంది, కారణం ఏంటి? ఏదో దామాషా పద్ధతిలో ఎక్కువ ఉన్నారు. ఇంతకాలం నోటి మాటగా చెప్తూ వచ్చారు. అంతకుమించి వాళ్లకు రియల్ రాజకీయంగా సాధికారత దిశగా అడుగులు వేయలేదు. సో దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు అన్లెస్ వీళ్ళకు అన్ని రంగాల్లో నాట్ ఓన్లీ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కూడా వాళ్ళకి సాధికారత కల్పించాలి. అప్పుడే నిజమైన డెమోక్రసీ ఉంటుంది. అండ్ పార్టీ కూడా ఆ లైన్ ఆఫ్ థింకింగ్కే పోవాలా, మైనారిటీస్ను కలుపుకొని అనే ఉద్దేశంతో ఎప్పుడైతే విధాన నిర్ణయం తీసుకున్నారో అది మా పార్టీ విధానమైంది. దాని ప్రకారం మీరు గమనిస్తే ఎన్నికలనేసరికి రెండో యాంగిల్ ఒకటి ఉంటుంది. గెలవడం అనేది ఒక క్రైటీరియా అవుతుంది. అల్టిమేట్ గెలవకపోతే దాని ఏమంటాం, ప్రజల ఆకాంక్షలు తీర్చడానికి ఏ పార్టీకైనా కుదరదు. కాబట్టి గెలవడానికి అవకాశం ఉండాలి, అట్ ది సేమ్ టైం ఇది పెరుగుతూ రావాలి. అందువల్ల వీలైన ఎక్కువ పెంచుతూ సిన్సియారిటీ, నిబద్ధతను చూపాం దీంట్లో. అది ఈసారి మీకు బాగా కనిపిస్తుంది, మైనారిటీల విషయంలో అయినా బీసీల విషయంలో అయినా. అలా కాకుండా మేము చేయగలిగిన దాంట్లో, జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగిన దాంట్లో ఆల్రెడీ చట్టమే చేసి 50% బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు ఇవ్వాలనేది చేసి మేము నామినేటెడ్ పదవులు కానీ ఎక్కడైతే మేము పెట్టగలిగిన లోకల్ బాడీస్లో కానీ క్రియేట్ చేశాం. అలాగే సాధికారత దిశగా అడుగులు వేయడానికి వైస్ చైర్మన్ పదవులు క్రియేట్ చేసి మున్సిపాలిటీలకు కానీ, స్థానిక సంస్థల మండలాలకు కానీ, జెడ్పీలకు కానీ క్రియేట్ చేసి అకామిడేట్లు చేయలేని చోట వాళ్ళని చేసుకుంటూ రావడం ద్వారా వచ్చే 5-10 ఏళ్లలో ఎన్నికల్లో కూడా పోటీ చేయగల సామర్థ్యం దిశగా బీసీలను రియల్ సాధికార దిశగా, అలాగే అధికారంలో భాగస్వామ్యం వాళ్ళ జనాభాకు తగినట్టు పాల్గొనే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సిన్సియర్గా, నిబద్ధతతో అడుగులు వేస్తూ వస్తుంది. దాని రిఫ్లెక్షన్ వీలైనంతగా ఇప్పుడు ఈరోజు లిస్టులో కూడా కనిపిస్తుంది. కానీ అవతల పొత్తులతో వస్తున్నటువంటి పార్టీలేమో డబ్బు సంచులు ఉన్న వాళ్ళు, రాజకీయ ప్రాధాన్యత, ఆ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు. మీరేమో సామాజిక కోణం, సామాజిక న్యాయం అంటున్నారు. ఈ ఎలక్షన్ మరి ఏ విధంగా ఎదుర్కొంటారు? ఇది మా పక్షం, ఇది ప్రజలంతా మా పక్షాన ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు. అది వరుసగా జరిగిన బై ఎలక్షన్లో కానీ, లోకల్ బాడీస్లో కానీ తెలుస్తుంది. ఎందుకున్నారంటే ఆయన నిజంగా ప్రజల ఆకాంక్షలు ఏవో తెలుసుకున్నారు. ఫస్ట్ టైం పోస్ట్ ఇండిపెండెన్స్లో ఒక స్టేట్లో ఇంత సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి దూసుకెళ్ళి పేదరికానికి కులాల పరంగా ఉన్న దాన్ని అడ్రస్ చేస్తూ, పేదల అప్లిఫ్ట్మెంట్కు సిన్సియర్గా అటెంప్ట్ చేస్తూ, ఒక హోలిస్టిక్ అప్రోచ్తో, అంటే సమగ్రంగా వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావడంతో పాటు అలాగే మహిళలకు సెకండ్ రేటెడ్ సిటిజన్స్గా అన్ని వర్గాల్లో ఉన్న సిటిజన్స్గా ఉన్న, సెకండ్ క్లాస్ సిటిజన్స్గా ఉన్న మహిళలకు కూడా సాధికారత దిశగా అడుగులు వేయించడంలో ఖచ్చితంగా ఒక సంస్కర్తలాగే వ్యవహరిస్తూ సక్సెస్ఫుల్ ఒక స్టేట్స్మెన్ లాగా కూడా ప్రజల హృదయాలను చూరగలగలిగాడు. ఎందుకు ఇది చేయడంలో సక్సెస్ఫుల్ అయ్యారు కాబట్టి రిజల్ట్ దానికి తగినట్టు వస్తుంది. ఈ యజ్ఞంలో తాను నిజంగా సిన్సియర్గా, నిబద్ధతతో చేసి ఒక విశ్వసనీయత సంపాదించుకున్నాడు కాబట్టి ప్రజల్లో ఆదరణ కూడా ఉంది. ఇది పొలిటికల్ జిమ్మిక్స్ కోసం చేస్తున్న ఎక్సర్సైజ్ కాదు కాబట్టి ప్రజల్లో ఆదరణ కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో ఇంకా వాళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, లేదా డబ్బులతోనో ఇంకో దాంతో చేయాలని చూసినా, లేదా పొత్తుల ద్వారా వాళ్ళు వీళ్ళు కలిసి అతుకుల బొంతలాగా తయారై ప్రజల ముందుకు పోయినా అల్టిమేట్ విజయం మాదే. ఎందుకు అవుతుందంటే ఆల్రెడీ ఆ స్థానం జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకున్నారు ప్రజల హృదయాల్లో. మెజారిటీ ప్రజలు, ఓటర్లు మాతోనే ఉన్నారు కాబట్టి ధీమాగా చెప్పగలుగుతున్నాం. ఇంకా వాళ్ళు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా, 100 కోట్లతో వీళ్ళని తెచ్చి అభ్యర్థిత్వం చేసిన, ఇంకా 20 పార్టీలు కలిసిన ఆ 50% అబవ్ ఎప్పుడైతే మేము కమాండ్ చేస్తున్నామో, మెజారిటీ ఏదైతే ఉందో
లోకల్గా ఓవరాల్గా చూసినా లేదా కాన్స్టిట్యున్సీస్లో చూసినా. ఇంకా వాళ్ళు ఏం చేయాలి, ఎన్ని తిప్పలు పడినా అవన్నీ వృధానే అవుతాయి. సార్ ఫైనల్గా చెప్పండి, ఈరోజు సాయంత్రం ఎన్నికల షెడ్యూల్ కూడా రాబోతుంది. కానీ గత ఎన్నికల సమయంలో చూస్తే ఫస్ట్ విడతలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగాయి. ఈసారి కొంచెం చివరికి జరిపే విధంగా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారనేటువంటి ప్రచారం ఆల్రెడీ రాష్ట్రంలో జరుగుతుంది. మీ నమ్మకం ఏంటి? ఏ విడతలో జరిగే అవకాశం ఉందంట? ఎప్పుడు జరిగితే దేనికైనా మేము రెడీనే. ఇప్పుడు ఈరోజు రేపు ఉన్నటువంటి ఎలాంటి ఇది లేదు. ఇప్పుడే ఎన్నికలు రేపన్నా వీఆర్ రెడీనే, లేదా నెల తర్వాత అన్నా రెడీనే. కానీ నాకు తెలిసి ఎన్నికలు అనేవి ఇప్పుడు ఎండలు ముదిరేలోగానే ఇక్కడ పూర్తి చేస్తూ వస్తారు, లేదా సెంట్రల్ ట్రూప్స్ మూవ్మెంట్ బట్టి ఉంటుందని మేము విన్నది. దాని ప్రకారం అయితే జనరల్ ఇక్కడ నుంచి పైకి నార్త్ సౌత్ నుంచి మొదలు పెడుతూ పోతారు. అలాగే వెదర్ కూడా ఇక్కడ పోను ఎండలు పెరుగుతాయి కాబట్టి అటు వెళ్తారని అంటారు. అట్లా కాదని ఈయన చంద్రబాబు నాయుడు మళ్ళీ చక్రం తిప్పి నిజంగా ఆ బీజేపీ వాళ్ళను ఒప్పించుకొని, అంటే ఎన్నికల కమిషన్ కూడా ఇప్పుడు ప్రభావానికి లోనైంది అనుకోవాలి. ఒకవేళ లాస్ట్లో కానీ ఇప్పుడు కాక లాస్ట్లో వచ్చినాయండి. అలాంటి జరగదు. ప్రచారం అయితే అట్లా జరుగుతుంది. ఒకవేళ అలాంటి జరిగినా వీఆర్ రెడీ, మాకేం ఇబ్బంది ఏం లేదు. కానీ ఆయన నేను ఇంతకుముందు అన్నట్టు దింపుడు కళ్ళం ఆశలు ఏ ప్రయత్నాలు చేసుకున్నా ఆఖరికైతే అది ఫైనల్ అవసాన దశలో అప్పుడే వెంటిలేటర్ మీదకి వచ్చింది 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ. ఇంక ఈసారి అది సమాధి లేదు, దీంట్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆ దీంట్లో ఉన్నది ఎన్ని ప్రయత్నాలు చేస్తే లాభమే ఉంది. కానీ ఏదైనా సాయంత్రం తెలిసిపోతుందిగా, 4 గంటల వాళ్ళది తెలుస్తుంది. సో ఇది పరిస్థితి. మొత్తంగా అయితే చంద్రబాబు దింపుడు కళ్ళ ఆశలతో ఎన్ని వ్యవహారాలు చేసినా కూడా ఖచ్చితంగా ప్రజలు మా పక్షాన ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచే విధంగానే ఈ ఎలక్షన్ కూడా జరగబోతుందని సజ్జల రామకృష్ణ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, ఇడుల్పాయ.